పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆశించిన రీతిలో జరగడం లేదని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. కేవలం 2% పనులు మాత్రమే జరిగాయని, ఇలా అయితే ప్రభుత్వం చెప్పిన సమయానికి పూర్తి కావడం జరిగే పని కాదని తేల్చి చెప్పేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే 5% పనులు జరిగాయని అంగీకరిస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేయవచ్చునని ఆయన అన్నారు. పోలవరం పనులు ఇలానే సాగితే అటు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో చూపిస్తున్న దూకుడుతో ఆంధ్రకు తీరని అన్యాయం జరగడం ఖాయమన్నారు. ఈ విషయంలో తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు అనుకున్నటువంటి పేస్లో, అనుకున్నటువంటి స్పీడ్లో జరగట్లేదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. మేమైతే బీజేపీ పార్టీ నుండి ఒక డెలిగేషన్గా వెళ్ళినప్పుడు కేవలం 2% వరకు జరిగిందని చెప్పి ఒక అంచనాకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అయితే 5% వరకు జరిగిందంటే స్వయంగా వారే చెప్పడం జరిగింది. కనుక ఈ పేస్లో కనుక జరిగినట్లయితే మనం అనుకున్న నిర్ణీత గడువులో మనం దాన్ని కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. అయితే తెలంగాణలో వచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే కృష్ణా నదిలో నీటి లభ్యత సంపూర్ణంగా దాన్ని వినియోగించుకోవటం జరిగిపోయింది. గోదావరి నదిలో ఇంకా నీటి లభ్యత ఉన్నది, దాని మీద మనం దృష్టి సారించాలి అని చెప్పి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి రావడం జరిగిందో దానిలోనే మర్మంగా మనకి పొంచి ఉన్నటువంటి డేంజర్ని మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుక మా అందరికీ తెలుసు, ఖచ్చితంగా పోలవరం నిర్మాణాన్ని త్వరితగతిన మనం కంప్లీట్ చేసుకుంటేనే ఆంధ్ర రాష్ట్రానికి సాంత్వన ఉంటుంది అనేటువంటి విషయం మా దృష్టిలో ఉన్నటువంటి విషయాన్ని మీ అందరితో కూడా నేను పంచుకుంటాను.